నేరాలైతే మనం కంగారు పెట్టిస్తున్నాయని చెప్పాలి. చాలా దారుణంగా అత్యంత పాశవికంగా ఈ హత్యలు చేస్తున్నారు. ఎవరో నేరగాలు కాదు, సొంత వాళ్ళే ఈ కిరాటకాలకు పాల్పడుతున్నారైతే కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యనే అత్యంత దారుణంగా హత్య చేశాడు ఒక వ్యక్తి. ఎవరైతే మనకి ఇన్సిడెంట్ జరిగింది మాత్రం మేడ్చల్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఈస్ట్ బాలాజీ హిల్స్ లో ఉన్నది. తర్వాత వీళ్ళకి సంబంధించి అంటే ఎవరైతే వికారాబాద్ కామారెడ్డి కూడా చెందినటువంటి స్వాతి, ఆ తర్వాత అదే గ్రామం చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం వారు నివాసం అవుతున్నారు. తను ఎవరైతే మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారో అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నేను రాత్రి స్వాతిని అత్యంత దారుణంగా చంపేశాడు. అంటే తను ప్రస్తుతం గర్భవతిని కూడా తెలుస్తోంది. అత్యంత దారుణంగా చంపి మొత్తం శరీర భాగాలను కూడా వేరు చేసి అవన్నీ మూసిలో పడేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం ఉంది. అయితే ఈ దారుణాన్ని తన బంధువులకు ఫోన్ ద్వారా తెలపడంతోనే ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసులు నిందితులు అదుపులో తీసుకుని విచారిస్తున్న సందర్భంలో ఆయన మూసిలో ఎక్కడెక్కడ పార్ట్స్ పడేశాడో వాటికి సంబంధించి వివరాలు అందించాడు. దాంతో ప్రస్తుతం పోలీసులు అయితే రంగంలో దిగారు. ముఖ్యంగా భారతసింగారం, ప్రతాప సింగారం ఆ ప్రాంతాల్లో మూసీలో ఈ బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ పడేసినట్టుగా చెప్పడంతో అక్కడ కూడా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ బాడీ పార్ట్స్ అన్నిటి కూడా స్వాధీనం రికవరీ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. అయితే నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం అతను అదుపులోకి తీసుకుని మిగతా విచారణ కొనసాగిస్తున్నారు. అది ఎందుకు చంపాడన్న విషయంలో అంటే ప్రస్తుతం మధ్య భార్యాభర్త మధ్య విభేదాలు కారణమా లేదంటే కారణాలు ఏంటి, ఇలాంటి కోణాల్లో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహేందర్ రెడ్డి అయితే ఇంకా పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. అతని నుంచి విషయాలు రాబట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు.